ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మీకు ఒక లేటెస్ట్ న్యూస్ చూపించబోతున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్స్ చాలామందికి అయితే అప్పట్లో వచ్చినాయి. ఇంకా వాళ్ళు చాలామందికి చేరిండ్రు. అక్కడ ఇంకా ఎన్ని ఖాళీ ఉన్నాయి, అక్కడ ఎలా ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇంకా వాటన్నిటి గురించి మరి ఈరోజైతే ఒక గృహప్రవేశం ఉంది. అక్కడ నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మీకోసం మీకోసం ఆ వీడియో నేను షూట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మరి ఎవరెవరికి ఇల్లులు వచ్చాయి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది అనేటువంటి మీకు చూపించాలని నేను అక్కడికైతే వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని చూడండి. ఇంకా ఎవరికైతే మరి ఇల్లులు రాలేదో వారు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా మరి డబుల్ బెడ్రూమ్స్ మిగిలి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మరి ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్కరికి అందించేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటిని అందించే దిశగా మరి ప్రభుత్వం అయితే ప్రణాళిక రూపొందిస్తుంది. కాబట్టి ఇంకోటి, నేను కూడా అక్కడికి గృహప్రవేశానికి వెళ్ళాను. అక్కడ ఏ విధంగా గృహప్రవేశం జరిగింది, ఇంకా అక్కడ ఎలాంటి మరి సిచ్యువేషన్ జరుగుతున్నాయి, ఇంకా ఎంతమందికి అయితే ఇల్లులు రాలేదు, మరి ఎంతమంది వచ్చారు, అక్కడ ఎంతమంది అయితే ఫుల్ఫిల్ అయిపోయినాయి అక్కడ అవన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడండి. ఇంకా ఎవరికైతే మరి డబుల్ బెడ్రూమ్ రాలేదని నిరాశపడుతున్నారో ఎవరు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఉంది. ఇంకా మన స్టేటస్లో కూడా కొన్ని ఆప్షన్స్ కూడా చేంజ్ చేశారు, అవి చెక్ చేసుకోండి. మరి రాబోయే దినాల్లో మరి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే డబుల్ బెడ్రూమ్లు వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. కాబట్టి మనం ఈ వీడియో పూర్తిగా చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ చూడండి, కేసీఆర్ కట్టించిన ఇల్లులు ఇవన్నీ చాలా వరకు అయితే ఖాళీగానే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ అండి ఇవన్నీ. చూడండి, చాలా మటుకు ఖాళీగా ఉన్నాయి. కొంతమంది మాత్రం వచ్చారు. మీరు చూస్తున్న ఈ బ్లాక్ మాత్రం మొత్తం ఖాళీ ఉంది. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ చేశారంట అని మనకు తెలిసింది. ఇంకా ఇవన్నీ చూపిస్తాను మీకు. ఇక మీకు మనం ఇంట్లోకైతే వచ్చేసాము. ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఫస్ట్ బ్లాక్లో ఇది. ఇంకా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్ లోపలికి అయితే వచ్చాము. ఇదంతా వాళ్ళు కట్టించింది కాదండి, లోపల మళ్ళీ ఇక్కడ చేయించుకున్నారు. ఇక మనం ఇక్కడ బెడ్రూమ్ నుంచి వ్యూ చూస్తే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవంతా మొత్తం వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి. మరి ఇంకా ఇక్కడ చూస్తుంటే మొత్తం ఆక్సిజన్ పార్క్లా ఉంది చూడండి. మొత్తం గ్రీనరీ, చాలా పీస్ఫుల్గా ఉంది. మరి చాలా నీట్గా ఉంది చూడండి. అయితే అద్దం ఆల్రెడీ పగిలిపోయి ఉన్నది అది. ఈయన పేరు ప్రవీణ్. ఈయనకు కూడా ఇల్లు వచ్చింది. ఈయన ఇంటికి కూడా మనం వెళ్ళి చూపిస్తాను చూడండి. తర్వాత మనకు ఈ తమ్ముడికి కూడా వచ్చింది ఇల్లు, వీళ్ళ అమ్మగారికి. ఈయన ఇల్లు కూడా చూపిస్తాను. చాలా క్లియర్గా ఉంది, మంచిగా ఉంది, ఎంతో స్మూత్గా ఉన్నాయి ఇక్కడ ఇల్లులు. మరి ఈ ఇల్లులు ఎవరికైతే అదృష్టం ఉంటుందో మరి వాళ్ళకి ఇక్కడ ఇల్లులు వచ్చే అవకాశాలు ఉంది. చూడండి, గవర్నమెంట్ రూమ్లు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఎవ్వరు కూడా మరి అప్లై చేసుకున్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా అక్కడక్కడ కొన్ని ఇల్లులు ఇక్కడ వచ్చేసినాయి, చాలామంది కూడా వచ్చారు. ఇంకా చాలా గ్యాప్ కూడా ఉంది ఇక్కడ ఇల్లులు. చూడండి, ఇది లోతుకుంటా. మరి నేను కూడా ఇక్కడ షాప్స్ ఇవన్నీ చూడండి, షాప్స్ బ్లాక్ 3 ఆల్రెడీ బిజినెస్లు కూడా ఇక్కడ స్టార్ట్ అయినాయి. చూడండి, బిజినెస్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ. మరి వాటరు, పవర్ కూడా వచ్చేసింది. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి. అన్న మీ పేరన్నా? అనిల్ కుమార్ అన్న, బ్లాక్ లీడర్ ఇక్కడ. మరి ఏదైనా సమస్య ఉన్నా అన్న ద్వారాగా మీరు తెలియపరచుకోవచ్చు. ఏ సమస్య ఉన్నా అన్నకు చెప్పినట్లయితే అన్న మరి అధికారుల వద్దకు తీసుకుపోతాము. అంతేనా? ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు తీసుకుపోయినా, మేడం కూడా వచ్చారు, లలిత మేడం గారు. ఓకే. ఇల్లులో మరి మంచిగానే ఉన్నాయి అందరికి. ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరికి రాలేదు, కోసం నిన్న పోయి మాట్లాడొచ్చాం. ఓకే, సబ్మిట్ చేసేసినాం జిరాక్స్. ఎట్లా ఉందని అంత ఫెసిలిటీస్ ఓకేనా? ఓకే, అది వాళ్ళని కూడా అడగండి ఒకసారి. అడుగుతున్నాను, నేను కూడా అడుగుతున్నా. అందుకే నేను అన్ని కొన్ని బ్లాగ్స్ తిరుగుతున్నా అక్కడక్కడ. మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ చూపించాలి కదా డబుల్ బెడ్రూమ్స్ ఎట్లా ఉన్నాయో. అలా మీరు ఏందన్నా ఇక్కడ మీరు ఫ్లాటా? ఓకే, రైట్. లిఫ్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ. మన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి లిఫ్ట్ కూడా పనిచేస్తుంది. చాలా నీట్గా ఉన్నాయి. మనం ఏ బ్లాక్ చేస్తున్నాం? రిసెప్షన్
మా అమ్మ ఇప్పుడు ఆల్మోస్ట్ 7th బ్లాక్ వచ్చింది. 7th బ్లాక్ వచ్చినాము. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం 7th బ్లాక్ అయితే వెళ్తున్నాము. మిస్టర్ ప్రవీణ్, ఒకసారి మీరు ఇక్కడ చూడండి. ఈయన లబ్ధిదారుడు, గవర్నమెంట్ ఇల్లు పొందిన లబ్ధిదారుడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ ఇంటికి అయితే పోతున్నాం మనం. చూసాం ఇప్పుడు ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో చూద్దాం మనం ఎట్లుంది. ప్రవీణ్ వాళ్ళకైతే ఇంకా చాలా నీట్గా ఉంది ఇక్కడ ఇల్లు. చూడండి మొత్తం ఆక్సిజన్ 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 మొత్తం ఇక్కడనే ఉంది. మరి ప్రవీణ్ అయితే ఇంకా మరి ఇల్లు ఏం చేయనట్టున్నాడు, కొంచెం రిపేర్లు ఏం చేయలేదు. మొత్తం సామాన్ అంతా ఎక్కడక్కడ పెట్టేసిండు. చూడండి ఫ్రెండ్స్, మీకు అందరికీ అన్ని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో మీకు అందరికీ చూపిస్తూ ఉన్నాను నేను. చూడండి ప్రతి ఒక్కటి చూడండి. ఇంకా ఎవరికైతే ఇల్లు రాలేదో వాళ్ళంతా కూడా వెయిటింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా వస్తాయి. ఇది బాల్కనీ. వావ్, వ్యూ చూడండి. ఇక్కడ చిన్న బాల్కనీ వచ్చింది, ఇక్కడ మంచిగా బాల్కనీ వచ్చేసింది. ఇక్కడ వ్యూ చూడండి ఎంత స్మార్ట్గా ఉంది. అలంకృత రిసార్టా? అరే బాలే ఉంది. అలంకృత రిసార్ట్ అండి ఇది, షామీర్పేట దగ్గరది. వావ్, వ్యూ చూడండి ఎలా ఉందో. చూడండి మొత్తం సిటీకి దగ్గరనే ఉంది. చాలా బస్సులు అక్కడ బస్సులు తిరుగుతూ ఉన్నాయి చూడండి. అలంకృత రిసార్ట్ ఉంది ఇక్కడ. లాస్ట్ టైం ఇళ్ళకి వచ్చినాం మేము రిసార్ట్లోకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనము వేరేది చూపిస్తాను. ఎందుకంటే అక్కడ అన్న వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ ఉంది ఈరోజు. అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాను. ఇంకా అక్కడ ఇల్లు కూడా ఏమేమి ఉన్నాయో అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందో చూపిస్తాను. ఇలా కాకా ఇవి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉన్నాయి చూడండి. ఏ బ్లాక్కి అది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టేసినారు. ఎవరితోనే ఏం టెన్షన్ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి చూడండి. కింద సెల్లార్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఎంత హాయిగా నిద్రపోవచ్చు అంటే చల్లగా నిద్రపోవచ్చు చూడండి. హాయిగా ఉంది. సెల్లార్లు కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నాయి చూడండి. ఇది ఏ బ్లాక్ తమ్ముడు? చిన్న ఏ బ్లాక్ ఇది? ఇప్పుడు మన 5th బ్లాక్ 6th ఫ్లోర్. మన ఓకే. మా అమ్మ యూట్యూబర్. ఓపెన్ చేసినావా? పార్కింగ్ చేసుకొచ్చాను. పార్కింగ్ ఏరియా చూడండి. పార్కింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను మీకు, మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను. బ్రదరు అండ్ బ్రదర్ రిపేర్ కట్ చేస్తారా కదా? రండి ఉంటారు. తీసుకోండి మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి, మీకు వేలాది వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ త్రియేక నామములో శ్యామ్ కృపములకు ఇచ్చిన గృహము ప్రభు నామమున ప్రతిష్ఠించబడుతుంది. తండ్రి, మా నమ్మకమైన ఘనమైన జీవము గల మారని మార్పు చెందని మా గొప్ప దేవ, ఇంకొకటి ఇంకో చిన్న చివరి ఆశ్చర్య కరుడు యేసే కర్తయు, ఆశ్చర్య కరుడు యేసే ఆలోచన కర్తయు,
బలవంతుడేసు ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన కర్తస్తో మా పర్లో తండ్రి జీవమైన కృపాకృపల దేవ స్తోత్రమైన ఆ దేవ దేవుని రాజమిలా స్తోత్రములు సమాధాన గృహ మనవరాన్ని బట్టి ఉపాసన వచ్చింటున్నాం నిజంగా కట్టించండి దేవుడి ప్రేమ కుమారుడి క్రీస్తు సాయమన్న నువ్వు వెళ్ళు అడిగి అంకుల్ కాడికి వెళ్ళు